నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడినటువంటి వారి జాబితా, వారి వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది అయితే అరెస్ట్ అయ్యారు, మరికొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు, ఇంకా కొంతమంది అయితే అప్స్కాన్లో ఉన్నారు, పరారీలో ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులే కాదు, ఉన్నత అధికారులు కూడా ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వారి జాబితాలో చేరారు. చాలామంది ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆయనే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్. రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘకాలం పాటు ఆయన కలెక్టర్గా పనిచేశారు. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. అందులోనూ గులాబీ పార్టీ నాయకులకు వీర విధేయుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఈ అమోయ్ కుమార్. నిజంగా ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి ఆయన వ్యవహారం బయటపడుతుంది. ఈయన నిజంగా ఒక అధికారేనా, ఐఏఎస్ఆ అనిపిస్తుంది. దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి భూములను కబ్జా చేసినటువంటి ఘనత, కీర్తి సంపాదించారు. కలెక్టర్గా ఉన్న సమయంలో అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. అందులోనూ మరి అధికార పార్టీకి సంబంధించిన వారి సపోర్ట్ ఉంటే ఇటువంటి అధికారులు ఏ రకంగా రెచ్చిపోతారో ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అందులోనూ తెలంగాణలో అసలు చాలా మంచి మంచి నాయకులు, ఇంకా సూపర్ డూపర్ అధికారులు కూడా ఇగో ఇలా అక్రమాలకు పాల్పడి అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎవరైతే పేదల భూములు ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని, అలాగే ప్రభుత్వ భూములు వాటిని కూడా ధరణిలో మాయ చేసి, తారుమారు చేసి, ఫేక్ డాక్యుమెంట్లు, రకరకాలుగా ఇంకా అక్రమాలకు. అందులోనూ మరి కలెక్టర్ హోదాలో ఉన్నారుగా, ఇక ఆయన అడిగేది ఎవరు, ఆయన ప్రశ్నించేది ఎవరు? అందులోనూ నాయకుల, గులాబీ నాయకులు సపోర్ట్ ఉంది. ఇక వారి అండదండలు చూసుకుని అయ్యగారు రెచ్చిపోయారు. దాదాపుగా రంగారెడ్డి జిల్లాలో వట్టినాగులపల్లి, రాయదుర్గం, అలాగే బొప్పనపల్లి, మాదాపూర్, కొండాపూర్, నాగోలు, ఆదిబట్ల ఇటువంటి ప్రాంతాల్లో భూదాన్ భూములు, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ముఖ్యంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా, వాటిని అక్రమంగా ఆ యొక్క రికార్డ్స్ని తారుమారు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లబ్ధి చేకూరే విధంగా ఈ అమోయ్ కుమార్ ప్రవర్తించారు. వందల కంప్లైంట్లు, సిబిఐకి కంప్లైంట్లు, ఈడీకి కంప్లైంట్లు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీకి మాకు న్యాయం చేయండి, కలెక్టర్ గారి బారి నుంచి మమ్మల్ని తప్పించండి. ఎందుకంటే కంప్లైంట్ చేసినటువంటి సందర్భంలో ఎవరైతే కంప్లైంట్దారులు ఉన్నారో వారికి కూడా బెదిరింపులు, మిమ్మల్ని లేపేస్తాం, ఇచ్చినటువంటి కంప్లైంట్ని విత్డ్రా చేసుకోండి అని. ఇలా రకరకాలుగా ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా ఈడీ ప్రశ్నించింది. ఈ ప్రశ్నించినటువంటి సందర్భంలో అమోయ్ కుమార్ కొంతమంది ముఖ్యమైనటువంటి నేతల పేర్లు చెప్పారట. దానిలో భాగంగానే ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి పేరు ఏంటంటే, మాజీ మంత్రి, బీఆర్ఎస్లో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు జగదీష్ రెడ్డి. ఆయన కూడా ఈ యొక్క అక్రమాలకు, అవినీతికి పాల్పడినటువంటి సందర్భం ఉంది. అంటే అమోయ్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఆయన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. త్వరలోనే అరెస్ట్ కూడా చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి సందర్భాలు, అంశాలు మనం చూసాం. రోజుకొకటి. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇలా ఒక్కటి కాదు అన్నిటిలో కూడా. తాజాగా కేటీఆర్ ఆయన కూడా ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి ఇలా ముఖ్యమైనటువంటి నాయకులంతా ఏదో ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్. అందులో అయితే ఆయనని లేదు, ఈయనని లేదు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులను పావులుగా వాడుకున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా
పేదల పాలిట ఒక పెన్నిదిగా ఉండాలి, వారికి ఆసరాగా నిలబడాలి, బాసటగా ఉండాలి. కానీ 10 ఏళ్ల పాటు 2 పర్యాయాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎటువంటి అక్రమాలకు పాల్పడింది అనేది ఎన్నో ఉదాహరణలు మనం చూసాం. తాజాగా మళ్ళీ ఇది దాదాపుగా 25,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి భూములు. అంటే దేశంలో బహుశా ఇటువంటి స్కామ్ ఎక్కడ ఉండదేమో. అసలు బీఆర్ఎస్లో అన్ని స్కామ్లే, స్కీముల పేరుతో స్కాములు, గొర్రెల స్కాము, పందుల స్కాము, ఇక ప్రతిదీ ఎక్కడ చూసినా స్కామే. ఇగో ఇప్పుడు తాజాగా ఇది వందలాది మందిని విచారించారు. ఏ ఒక్కరు కూడా ఆయన మంచి అధికారి అనేది చెప్పలా. ఐఏఎస్ అమోయ్ కుమార్ గురించి తీగలాగితే డొంక కదిలింది అన్నట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చ ఏదైతే ఉందో, మరికొంతమంది ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారంలో బయటపడతారు. ఎందుకనంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అండదండలు ఉంటే ఇంకా వారి ప్రవర్తన కానీ వారి వ్యవహార శైలి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు, మా వెనుక నాయకులే ఉన్నారు, మంత్రులే ఉన్నారు, సీఎంఏ ఉన్నాడు, ఇంకెవరు ఏం చేస్తారని. అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో మొత్తం రెచ్చిపోయారు. ప్రభాకర్ రావు దగ్గర నుంచి ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావు మనం చూసాం. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అంతా ధ్వంసం చేసినటువంటి గనులు వీళ్ళంతా. ఐపీఎస్ అని లేదు, ఐఏఎస్ అని లేదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో చేతులు కలిపి వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, నిర్ణయాలు తీసేసుకున్నారు, ఫేక్ డాక్యుమెంట్లు, రికార్డులు తారుమారు, అంతా మాయా అన్నట్లు చేశారు. ఇప్పుడు ఐఏఎస్ అమోయ్ కుమార్ అప్రూవర్గా మారబోతున్నారు అనేది కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయన ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ఇప్పుడు జగదీష్ రెడ్డి పేరుని ఇన్వాల్వ్ చేశారు కేసులో. ఇటువంటి క్రమంలో మరి ఇంకెంతమంది వస్తారు బయటికి అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఏది జరిగినా సరే కీలకమైనటువంటి వ్యక్తులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అనేది మాత్రం బయటకు వస్తుంది. ఎందుకనంటే నడిపించేది వాళ్ళే, అంటే సూత్రధారులు, పాత్రధారులు, కుట్రదారులు ఇంకన్నీ. సో మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఏదైతే స్కామ్ ఉందో భూములకు సంబంధించి అందులో మరికొంతమంది అరెస్ట్ కాబోతున్నారు అనే ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.